మొదటి వన్డేలో గెలిచిన భారత జట్టుకు కార్డిఫ్ వేదికగా జరిగిన రెండో వన్డేలో ఇంగ్లాండ్ చేతిలో 4 వికెట్ల తేడాతో ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్లో భారత్ మొదట బ్యాటింగ్ చేసి 44 ఓవర్లలో 233 పరుగులకు ఆలౌట్ కాగా ఇంగ్లాండ్ 44.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1తో సమమైంది. అయితే ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ దారుణంగా విఫలమయ్యారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శివం దుబే వంటి మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు కూడా ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోయారు. విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ క్రీజులో ఉన్నంతసేపు స్కోరు 280 దాటుతుందని అనిపించినా కోహ్లీ అవుట్ అయిన తర్వాత వరుసగా వికెట్లు పడి స్కోర్ బోర్డు నెమ్మదించింది. శ్రేయస్ అయ్యర్ హాఫ్ సెంచరీ చేయగా చివర్లో బూమ్రా 20 పరుగులు చేయడంతో భారత్ ఆ మాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. జట్టు ఓటమికి బ్యాటింగ్ వైఫల్యమే ప్రధాన కారణమని కెప్టెన్ శుభ్మన్ గిల్ పేర్కొన్నాడు. మంచి ఆరంభం లభించిన తర్వాత 300కు పైగా పరుగులు చేస్తామని అనుకున్నామని, కానీ మిడిల్ ఓవర్లలో వరుసగా వికెట్లు కోల్పోవడం దెబ్బతీసిందని అన్నాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో వాషింగ్టన్ సుందర్ గాయపడటం వల్ల అతను బౌలింగ్కు రాలేదు. దీనివల్ల భారత జట్టు తన వ్యూహాలను మార్చుకోవాల్సి వచ్చిందని, ఆరో బౌలర్ లేకపోవడం కూడా ఓటమికి ఒక కారణమని గిల్ అభిప్రాయపడ్డాడు. వాషింగ్టన్ సుందర్ పదే పదే గాయాల బారిన పడటం వల్ల ఫామ్ కోల్పోతున్నాడని, అతని నుంచి జట్టుకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన రావడం లేదని ఆయన అనడం జరిగింది. ఇక అంతేకాకుండా చిన్న చిన్న తప్పిదాల వల్ల ఓడిపోయినప్పటికీ 3వ వన్డేలో ఖచ్చితంగా పుంజుకుంటామని గిల్ ధీమా వ్యక్తం చేశాడు.